చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11వ జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలు ప్రారంభించారు. ఈ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలను మోహన్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు, ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు తదితరులు దేశ నలుమూలల నుంచి వచ్చిన చిత్రలేఖనం కళాకారులకు పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఈ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలను తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కళాకారులు గీసిన చిత్రాలను విశ్వవిద్యాలయంలో ప్రదర్శనగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. చిత్రలేఖనం కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ 2014లో స్థాపించాం. ఇది 11వ ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం. భారతదేశంలోనే కాదు, బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చినారు. ఈరోజు 11th ఎడిషన్ జరుగుతుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ. మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది. ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు 11th ఎడిషన్ కండక్ట్ చేయడం.